ఇంటిగ్రల్ x బై రూట్ 1 మైనస్ x dx. ఇది కూడా రూట్ లో రాయి d అని చెప్పనుంది. లెట్ రూట్ 1 మైనస్ x ఈక్వల్ టు t, రూట్ 1 మైనస్ x ఈక్వల్ టు t. s బై s చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రూట్ క్యాన్సిల్ అవ్వడం కోసం 1 మైనస్ x ఈక్వల్ టు t స్క్వేర్, 1 మైనస్ x ఈక్వల్ టు t స్క్వేర్. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ చేస్తే మైనస్ 1 0 మైనస్ x అంటే మైనస్ dx ఈక్వల్ టు 2t dt. కానీ మనకి dx మాత్రం ఉంది కాబట్టి dx ఈక్వల్ ఎంత అవుతుంది? మైనస్ 2t dt, మైనస్ 2t dt. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకోండి, 1 మైనస్ x ఈక్వల్ టు t స్క్వేర్ కాబట్టి t స్క్వేర్ లోపల తీసుకోండి, 1 మైనస్ t స్క్వేర్ అది ఈక్వల్ x చేస్తే x అవుతుంది. అంటే x అంటేనేమో 1 మైనస్ t స్క్వేర్, dx అంటేనేమో మైనస్ 2t dt, రూట్ 1 మైనస్ x అంటేనేమో t. అప్లై చేసేది ఇంటిగ్రల్ 1 మైనస్ t స్క్వేర్ బై t, ఇది మైనస్ 2t dt. ఇక్కడ t క్యాన్సిల్, మైనస్ 2 కాన్స్టెంట్ బయట ఉంది. లేదంటే 2 బై 2 ఉంటే మైనస్ 1 2 చేస్తే t స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అయినా మరి dt 2 ఇంటూ ఇంటిగ్రల్ t స్క్వేర్ dt మైనస్ dt, 2 ఇంటూ ఇంటిగ్రల్ t స్క్వేర్ అంటే d క్యూబ్ బై 3 మైనస్ ఇంటిగ్రల్ dt అంటే t ప్లస్ 3. 2 ఇంటూ d క్యూబ్ అంటే ఎంత? t అంటే ఎంత? రూట్ 1 మైనస్ 6, రూట్ 1 మైనస్ 6 హోల్ క్యూబ్ బై 3 మైనస్ t అంటే రూట్ 1 మైనస్ 6 ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ 6 హోల్ పవర్ 3 బై 2 బై 3 మైనస్ 1 మైనస్ 6 హోల్ పవర్ 1 బై 2. This is the answer. So చూడండి మళ్ళీ సమ్మది x బై రూట్ 1 మైనస్ 6 dx అని చెప్పన్నాడు. రూట్ 1 మైనస్ 6 నెంబర్ t అని చెప్పనుకున్నాం. రూట్ క్యాన్సిల్ అవడం కోసం రెండులో అర్థం చేసిన స్క్వేర్ గా బోత్ సైడ్స్ చేస్తే 1 మైనస్ x ఈక్వల్ టు t స్క్వేర్ అయింది. రెండు వైపులా x కి అవకలనం చేసి డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ 1 కి 0 మైనస్ x ఇంటూ మైనస్ dx ఈక్వల్ టు t స్క్వేర్ 2t dt అవుతుంది. dx ఈక్వల్ టు మైనస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ 2t dt అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుంటారు, ఎందుకంటే పైన x ఖాళీగా ఉంది కదా, రూట్ 1 మైనస్ x అంటేనేమో t సరిపోయింది, dx అంటేనేమో మైనస్ 2t dt వచ్చేసి ఇంక పైన x దాన్ని బట్టి t లో కన్వర్ట్ చేయాలి కాబట్టి 1 మైనస్ x ఈక్వల్ టు t స్క్వేర్ మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ తీసుకుని t స్క్వేర్ లోపల తీసుకొస్తే x అవుతుంది, x ప్లస్ t స్క్వేర్ మైనస్ 1 మైనస్ t స్క్వేర్ ఈక్వల్ టు x అవుతుంది. సో మొత్తం 3 టర్మ్స్ వచ్చే దాంట్లో అప్లై చేసి x అంటేనేమో 1 మైనస్ t స్క్వేర్, రూట్ 1 మైనస్ x అంటేనేమో t, dx అంటేనేమో మైనస్ 2t dt. సో ఇప్పుడు ఈ t మైనస్ t మైనస్ 2t dt లో t రెండు క్యాన్సిల్ అవుతాయి. ఈ 2 బయట పంపించే మైనస్ తో మల్టిప్లై చేస్తేనేమో 1 మైనస్ t స్క్వేర్ కాబట్టి t స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఇంటిగ్రేట్ సెపరేట్ చేస్తే t స్క్వేర్ dt మైనస్ 1 dt మైనస్ t స్క్వేర్ అంటే t క్యూబ్ బై 3 ఇంటిగ్రేట్ dt అంటేనేమో t ప్లస్ c, t అంటే ఎంత? రూట్ 1 మైనస్ 6 హోల్ క్యూబ్ బై 3 మైనస్ t అంటేనేమో రూట్ 1 మైనస్ 6 ప్లస్ c. ఇక్కడ 1 మైనస్ 6 హోల్ పవర్ 3 బై 2 బై 3 1 మైనస్ 6 హోల్ పవర్ 1 బై 2 ప్లస్ c. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ x ప్లస్ 5 dx. సేమ్ మోడల్స్ ఉంది, అసలు ఎక్కడ సేమ్ ఇదే అడ్మిషన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఒకసారి చూసేయండి. ఇంటిగ్రల్ x స్క్వేర్ బై రూట్ x ప్లస్ 5 dx. ఇక్కడ సొల్యూషన్లో ఉందంటే x ప్లస్ 5 రూట్ లో ఉండేది t అని చెప్పాను, రూట్ x ప్లస్ 5 ఈక్వల్ టు t అని చెప్పాను. s ప్లస్ స్క్వేరింగ్ అని వర్క్ చేసి రెండు వైపులా వర్గం చేసి చేస్తే రూట్ క్యాన్సిల్ x ప్లస్ 5 ఈక్వల్ టు t స్క్వేర్ అవుతుంది. డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ రెండు వైపులా వర్గం చేసి x డెరివేటివ్ dx 5 డెరివేటివ్ 0 t స్క్వేర్ 2t dt, t స్క్వేర్ ఎంత? 2t dt. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? బాగానే ఉంది. x స్క్వేర్ అంటే ఏంటో లేదు, రూట్ x ప్లస్ 5 అంటే t లో మారిపోయింది, dx అంటే 2t dt కింద మారిపోయింది. x స్క్వేర్ కూడా t లో మార్చాలి కాబట్టి మళ్ళీ ఈ టర్మ్ తీసుకోండి. x ప్లస్ 5 ఈక్వల్ టు t స్క్వేర్ కాబట్టి x ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 5 అవుతుంది.
మొత్తం అప్లై చేసి తీసుకెళ్ళి x ప్లస్ 1 నెంబర్ t స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ x స్క్వేర్ కాబట్టి డివైడెడ్ బై రూట్ x ప్లస్ 5 అంటే నెంబర్ t dx అంటే నెంబర్ 2t dt 2t dt ఇక్కడ t t క్యాన్సిల్ t స్క్వేర్ మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే a మైనస్ 2 హోల్ స్క్వేర్ a అంటే t స్క్వేర్ b అంటే 5 ఇంటిగ్రల్ t స్క్వేర్ అంటే t స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే t పవర్ 4 minus 2ab అంటే 2 into 5 into t square అంటే 10t square plus b square అంటే 5 square అంటే 25 of dt जो 2 ఉంది కదా దాని ఎలా వచ్చేస్తుంది సో ఇప్పుడు 2 into సెపరేట్ చేసేది ఇంటిగ్రల్ t power 4 dt minus 10 ఇంటిగ్రల్ t square dt plus 25 ఇంటిగ్రల్ dt 2 into t power 4 అంటే ఎంత t power 5 by 5 minus 10 into t cube by 3 t square t cube by 3 plus 25 integral dt అంటే t plus t 2 into t అంటే ఎంతమ్మా root x plus 5 root x plus 5 whole power 5 by 5 minus 10 into root x plus 5 t అంటే whole cube by 3 plus 25 into root x plus 5 plus ఇంకొక చిన్న స్టెప్ ఏంటి x plus 5 whole power 5 by 2 by 5 minus 10 into x plus 5 whole power 3 by 2 by 3 root అంటే 1 by 2 1 by 2 అంటే 3 అంటే 3 by 2 ఉంటుంది plus 25 root x plus 5 plus c ఒకసారి మళ్ళీ చూడండి సమ్మని root x plus 5 equal to t అని చెప్పాలనుకుంటున్నాను డినామినేటర్ ఉందని రూట్ క్యాన్సిల్ అవడం కోసం x ప్లస్ స్క్వేర్ గా బోత్ సైడ్స్ చేశాను x plus 5 equal to t square అయింది డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ x derivative dx 5 0 t square అంటే 2t dt ఇప్పుడు x plus 5 తీసుకున్నాను మళ్ళీ x plus 5 equal to t square కాబట్టి టర్మ్ తీసుకున్నాను ఈ 5 అంటే t square minus 5 అయింది ఈ x plus x square ఉంది కదా x plus ని రాస్తే t square minus 5 whole square కింద రాశాను divided by root x plus 5 అంటే t dx అంటే నెంబర్ 2t dt ఈ t క్యాన్సిల్ అవుతుంది 2 కాన్స్టెంట్ బయట రాస్తాం t square minus 5 whole square అంటే a minus 2 whole square a అంటే t square b అంటే 5 a square t square whole square t power 4 minus 2 minus 2 into 5 into t square 10t square plus b square 5 square అంటే 25 dt ఇప్పుడు ఇంటిగ్రేషన్ సపరేట్ చేసుకుంటూ వెళ్తే 2 into ఇంటిగ్రల్ t power 4 dt minus 10 integral t square dt plus 25 integral dt t power 4 అంటే x power n form x power n plus 1 n plus 1 का t power 5 by 5 minus 10 into t square into t cube by 3 plus 25 into t plus c t అంటే ఏంటి ఇక్కడ root x plus 5 దాని రాశాను root x plus 5 whole power 5 by 5 minus 10 into root x plus 5 whole cube by 3 plus 25 into root x plus 5 plus c ఇప్పుడు x plus 5 whole power 1 by 2 whole power 5 into 5 by 2 by 5 10 into root x plus 5 whole cube and x plus 5 whole power 3 by 2 by 3 plus 25 into root x plus 5 plus 6. That is the answer. ఇక్కడ నుంచి కొత్త ఫార్ములా స్టార్ట్ అవుతుంది మనకి ఆ ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx దీని ఫార్ములా ఏంటంటే sin inverse x by a plus c దీని సొల్యూషన్ ఎలా వచ్చింది ఫార్ములా ఎలా ఫార్మ్ అవుతుందని చెప్పి ఒకసారి చూద్దాం సార్ దాని సమ్మని ఎలా వచ్చిందంటే సో ఇక్కడ ఇప్పుడు x equal to a sin theta అని తీసుకోవాలి ఇప్పుడు x equal to a sin theta డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేటింగ్ బోత్ సైడ్స్ చేస్తే dx equal to a cos theta d theta అవుతుంది a cos theta d theta దీంట్లో అప్లై చేసి ఇంటిగ్రల్ 1 by root of a square minus x అంటే a sin theta కాబట్టి a square sin square theta dx అంటే ఏమో a cos theta d theta ఇంటిగ్రల్ 1 by root of రెండింటి నుంచి a square కామన్ తీసేస్తే 1 minus sin square theta into a cos theta d theta సో ఇంటిగ్రల్ 1 by root of ఇక్కడ a square a అవుతుంది root of 1 minus sin square theta అంటున్నాము cos square theta into a cos theta d theta ఎంత
రూపంలో రాయమంటారు. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా రూపంలో పెట్టి తీసుకున్నాము ఏ కాస్ థీటా అవుతుంది 1/a cos theta into a cos theta d theta. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుంది కాస్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది ఇంటిగ్రల్ d theta ఉంటుంది. ఇంటిగ్రల్ d theta అంటే theta ప్లస్ మరి ఇక్కడ x ఈక్వల్ a sin theta అన్నాం. చూడండి సిన్స్ x ఈక్వల్ అనుకున్నాం a sin theta అన్నాం. sin theta ఈక్వల్ ఎంత అవుతుంది x/a. theta ఈక్వల్ టు sin అంటే sin inverse x/a. సో therefore sin inverse x/a plus this is the answer. సో మళ్ళీ నోట్ సంగతి దీనిలో 1/a² - x² అనే ఫార్ములా కానీ ఏదైనా ఫార్ములా ఉండట్లేదు దాని సొల్యూషన్ అవుతుంది ఆన్సర్ అవుతుంది sin inverse x/a plus c అవుతుంది. అది ఎట్లా వస్తుందంటే ఇప్పుడు x = a sin theta x ప్లస్ a sin theta అని అప్లై చేస్తున్నాను. రెండు వైపులా x చూస్తే డిఫరెన్షియేషన్ చేసిన అప్లై చేశాను. x డెరివేటివ్ dx a * sin theta డెరివేటివ్ cos theta d theta. సో ఇక్కడ 1/√a² అంటే x² అంటే a² sin square theta dx అంటే a cos theta d theta. రెండింటిలో a² కామన్ తీసేస్తే a² అంటే 1 - sin square theta into a cos theta d theta. a² లో 1 - sin square theta అంటే cos square theta into a cos theta d theta. √a² cos square theta అంటే రూట్ లో వస్తే a cos theta అవుతుంది. 1/a cos theta into a cos theta d theta. a క్యాన్సిల్ cos theta క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇంటిగ్రల్ 1 d theta 1 ఇంటిగ్రల్ d theta అంటే అవుతుంది theta అవుతుంది. కానీ ఇక్కడ మనం x = a sin theta అనుకున్నాం కాబట్టి sin theta తెలిసినట్లయితే x/a theta = sin inverse x/a. సో ఇక్కడ theta అంటే sin inverse x/a plus therefore ఇంటిగ్రల్ 1/√a² - x² dx ఈక్వల్ టు sin inverse x/a plus c అనేది మనకు ఫార్ములా వస్తుంది. ఇది ఫస్ట్ ఫార్ములా. దీని ఫార్ములా బై హార్ట్ చేయండి బాగా బై హార్ట్ చేసి రేపు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ